విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు విశాఖ నగర పోలీసులు. ప్రస్తుతం 2 రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనేటువంటి మహిళను జగదాంబ సెంటర్లో వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కూడా ప్రస్తుతం పోలీసులు అతను ఎవరో ఎక్కడుంటారో తెలియపోయినా కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత మనం వీడియో కూడా చూసాం. అసలు ఏం జరిగింది వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. రైట్ చందు, చూసుకుంటే విశాఖకు చెందినటువంటి విజయదుర్గ అనే మహిళ సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం అయితే హల్చల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ జగదాంబ ప్రధాన కూడలు ఏదైతే ఉందో ఆ ప్రధాన కూడల వద్ద నుంచి తను నడుచుకొని ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి తన పైన అరచి గోల చేస్తూ దాడి చేశారని తన పైన చేయకూడదు చేసుకున్నాడంటే కూడా తన ఆవేదనను ఆ వీడియో ద్వారా తనైతే పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ వీడియో ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో పూర్తిగా కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసులు అయితే తనపైన కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వ్యక్తిని కూడా వెతికి పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా విశాఖ పోలీసుల తీరును అభినందించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళల పైన ఎక్కడ ఎలాంటి అరాచక దాడులు జరిగినా సహించబోమంటూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరు పట్టుకున్నటువంటి వ్యక్తికి ప్రస్తుతం మతి స్థిమితం లేనట్టుగా తెలిసింది. తను ఆ మాల వేసుకొని ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ పైన ఇష్టానుసారంగా దాడి చేశారంటూ కూడా ఏదైతే సోషల్ మీడియాలో మహిళ ఏదైతే మాట్లాడిందో దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పూర్తిగా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వీడియోను కూడా ఆయన అయితే తిలకించారు. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు కూడా ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ మహిళను పోలీస్ స్టేషన్ కి అయితే రప్పించి అతని పైన కేసు నమోదు చేసిన తర్వాత అతనికి మధ్య సింహం లేనటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా ఆ పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే చూసుకోవచ్చు, ఇటీవల కాలంలో మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడుల పైన ఇటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా చాలా స్పీడ్ గానే రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరిపైన దాడులు జరిగినా సహించబోమంటూ కూడా ఇటీవల విశాఖ వచ్చినటువంటి రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కూడా మీడియాకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విశాఖలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ మహిళ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో తన బాధను కూడా వర్ణన అతీతంగానే ఆ వీడియో ద్వారా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిపైన దాడి జరిగినా మొదటగా తనే స్పందించేదని, ఈ నేపథ్యంలో తనపైన అయితే దాడి జరిగింది, ఈ దాడి చేసినటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ వీడియో ద్వారా ఆమె పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు అతను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి వివరాలు కూడా తెలియనప్పుడు కూడా అదుపులోకి తీసుకొని ఆయన స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత విజయదుర్గాన్ని కూడా స్టేషన్ పిలిచి ఆయన వారి సమక్షంలో ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసినట్లుగా అయితే తెలుసు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.